గొంతుకై పరిష్కరిస్తారు. డెఫినెట్గా పోరాటం. మీ వివేక్ గౌడే అసెంబ్లీలో మా విప్పు, ఆయన మా అందరికి విప్పిచ్చేస్తాడు. రేపు 22A భూములు తీసేదాకా కొట్లాడాలని మా అందరికి విప్పిచ్చేస్తాడు. మేము అందరం కొట్లాడతాం గ్యారంటీగా. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులో న్యాయం ఉన్నది, ధర్మం ఉన్నది. మీరు అడుగుతున్న దాంట్లో ఇలా తప్పు పొంగులేటి శ్రీనివాసరెడ్డిది. నువ్వు తప్పు చేస్తే ప్రజలకు శిక్ష ఎందుకు? తప్పు ప్రభుత్వాన్ని, శిక్ష ప్రజలదా? నువ్వు రాత్రికి రాత్రి అత్యాశకు పోయి నువ్వు డబ్బులు సంపాదించాలనే దురాశలో ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ భూములన్నీ 22A పెట్టిండు. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెలియంది ఒకటి ఉంటుంది, నీ డబ్బు దురాశనే నీ దుఃఖానికి ఏదో ఒకనాడు కారణమైతుంది. మిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దురాశ ఎన్నటికైనా చేటే. నువ్వు ఈ 22A పెట్టాలి, కమిషన్లు కొట్టాలి, 30% వసూలు చేయాలని చేసిన ఒక కుట్రతోని ఇలా లక్షలాది మంది ప్రజల జీవితాలు ఆగమైనాయి. అరే పెళ్లిలు ఆగమవుతున్నాయి. దవాఖానకు బయట వాళ్ళకి పైసలు లేక బ్యాంకులకు కుదబెడదామంటే బ్యాంకులు తీసుకోవట్లేదు. అప్పులు ఇచ్చేవాడు అప్పులు ఇస్తలేడు. అమ్ముకుందామంటే కొనేవాడు లేడు. ప్రాపర్టీల విలువ తగ్గిపోయింది. ఆనాడు కేసీఆర్ గారు ఉంటే మీ ఆస్తుల విలువ పెరిగింది. 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో 5,000 గజం ఉన్నది 10,000 అయింది. 10,000 గజం ఉంటే 20,000 అయింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక నాకు రియల్ ఎస్టేట్ తెలుసు, నాకు రియల్ ఎస్టేట్ తెలుసు అంటే ఢమాలు అన్నది. డామ్ అన్నది రియల్ ఎస్టేట్. 50,000 గజం పోయింది, ఇప్పుడు 20కి కూడా కొంటలేడు ఎవడు. 20,000 గజం పోయింది. అరే ఇంట్లో లగ్గం ఉన్నది 10,000కి తీసుకో అంటే కూడా వద్దు వద్దు అంటుండు వాడు. నాకు ఇంత పిచ్చి తుగ్లక్. ఓ దిక్కు హైడ్రా పెట్టిండు, ఓ దిక్కు 22A పెట్టిండు. హైడ్రా పెట్టి ఏ రాత్రి ఎవడొస్తాడో, ఎవడు గులగొడతాడో, ఎవడు భూమి లాక్కుంటాడో అని ఒకవైపు హైడ్రా పెట్టినావు. ఇప్పుడేమో 22A పిడుగు లాంటి 22A పెట్టినావు. నీ హైడ్రా దెబ్బకు, నీ 22A దెబ్బకు హైదరాబాద్లో, ఈ తెలంగాణలో ఆస్తుల విలువ పడిపోయింది. కేసీఆర్ హయాంలో ఆస్తుల విలువ పెంచిండు. రైతు భూమి, రైతుల చేతిలో ఉండే భూమి విలువ పెరిగింది. రైతు గౌరవం పెరిగింది. ప్రజలకు ధైర్యం ఇచ్చిండు కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక మొత్తం డామ్ అన్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అయితే ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఈ తప్పు పొంగులేటి ఒకటే చేసిండా, దీని వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడా? 100కు 100% రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇంట్లో A1 రేవంత్ రెడ్డి, A2 పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎందుకు నేను ఉత్తగా చెప్తలేని, 3 వద్దుల క్రితం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టిండు. ఆయన అప్పుడప్పుడు జర ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు. ఏమన్నాడు 3 వద్దుల కింద? మా యాదాద్రి జిల్లాలో 40,000 ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టిండ్రని 4 నెలల కిందనే రేవంత్ రెడ్డికి నేను చెప్పినా అన్నాడు. అంటే 4 నెలల కిందనే రేవంత్ రెడ్డికి తెలుసు కదా. ఎప్పుడైతే నీ మంత్రి కోమటిరెడ్డి చెప్పంగానే నువ్వు అధికారులను పిలిచి ఎట్లా పెట్టిండ్రు 22A ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని రేవంత్ రెడ్డి అడిగుంటే ఈ హైదరాబాద్ ప్రజలకు రాష్ట్రమంతా ఈ సమస్య వచ్చి ఉండేదా? ఈ సమస్య వచ్చునా? అంటే రేవంత్ రెడ్డికి 4 నెలల కిందనే తెలిసి ముచ్చట. తెలిసినా సపోర్ట్ చేయకుండా ఎందుకున్నాడు? ఎందుకంటే 50-50 పొంగులేటి రేవంత్ రెడ్డి 50-50. అందుకే రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తలేడు. రేవంత్ రెడ్డి చిన్న చిన్న దానికి ఎంక్వైరీ చేస్తాడు. మొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాఖలో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో విజిలెన్స్ ఎంక్వైరీ చేసిండు, ఈడీకి ఇచ్చిండు. మరి దీని మీద ఎందుకో ఎంక్వైరీ చేస్తలేడు? ఎవడు ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టుమని చెప్పిండు? ఎవరి తప్పు వల్ల ఈ లక్షలాది మంది ప్రజలు కనీసం గుండె మీద చేసుకొని నిద్ర కూడా పోని పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? నిద్ర లేని రాత్రులు గడపడానికి, ఇన్ని లక్షల మంది ప్రజలను బాధ పెట్టడానికి కారకుడెవడో అతన్ని శిక్షించాలనా వద్దా? ఉటిగానే సారీ చెప్తే అయిపోతుందా? అంటే వాడెవడో వస్తాడు, మర్డర్ చేస్తాడు, మళ్ళీ వచ్చి సారీ అనగానే మాఫా? దొంగతనం చేస్తాడు వాడు, ఇంట్లోకి వచ్చి అంత ఎత్తుకపోతాడు, సారీ అంటే మాఫా? ఇప్పుడు ఇన్ని లక్షల మంది ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టి రేపది తీసేసినా ఎవడన్నా కొనమంటే డౌట్ పడతాడు. ఏమో వీడు మళ్ళీ తీసింది కానీ మళ్ళీ పెడతాడేమో, ఇది ఒకసారి అట్లా పోయింది కదా అని ఎవడు రేపు కొనేటోడు కూడా కొనడు. 10,000కి పోతే 5,000కి ఇస్తావా లేకపోతే కొన అంటాడు. అంటే ఇంతమంది ప్రజల ఆస్తుల విలువ పడిపోయి
ఇంతమందిని ఆగం పట్టిన ఈ తప్పిదానికి కారణం ఎవడో తేలాలనా వద్దా? దీని మీద ఎంక్వైరీ జరగాలనా వద్దా? అందుకే తక్షణమే ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇలా ఒక విషయం తెలుసుకోవాలి, ప్రజల ఆస్తులు నిషేధిత జాబితాలో పెట్టినామంటున్నారు. మర్యాద కొద్ది తీసి తప్పు చేసిన వాడిని శిక్షించి నిర్ణయం తీసుకుంటే మీరు బతుకుతారు, పరిష్కరిస్తే బతుకుతారు. పరిష్కరించకపోతే ఈ ప్రజల పాదాల కింద నలిగి చేస్తారు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ప్రజల ఆస్తులను మీరు నిషేధిస్తే ప్రజలందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని నిన్ను కూడా నిషేధిస్తారు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఆ విషయం ఇవాళ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నీ చేతిలో అధికారం ఉండొచ్చు, ప్రజల చేతిలో కూడా ఓటు అనే ఒక అధికారం ఉంది. టైం వచ్చినప్పుడు వాళ్ళు నీ సంగతి ఏందో కూడా చూపిస్తారు, నీకు చెప్తారు. నీకు ఇవాళ అందుకే బీఆర్ఎస్ పార్టీ ఒక డిమాండ్ చేస్తుంది, అసలు ఏది పెట్టినావు ఏది తీసినావు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయి, పబ్లిక్ డొమైన్లో పెట్టు. ఎందుకు సీక్రెట్గా పెడుతున్నావు? ఇలా నిషేధిత జాబితాల లిస్టు భూభారతిలో బ్లాక్ చేసేసాను, కనబట్టలేదు. దాన్ని ఎందుకు బ్లాక్ చేసినావు? ఎందుకు సీక్రెట్గా పెడుతున్నావు అంటే దీన్ని బట్టి ప్రజలకు అనుమానం కలుగుతుంది. అంటే నువ్వు ఏది పెట్టినావు ఏది తీసినావు? పెట్టుడు నీ వంతు, దరఖాస్తులు పెట్టి ఆఫీసుల చుట్టూ తిరుగుడు ప్రజల వంత. ఏది నిషేధిత జాబితాలో పెట్టినారో మీకు తెలుసు కదా, నువ్వే కదా పెట్టింది. పెట్టినట్టు తీసేయి, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించు, హక్కుదారుగా ప్రజలకు మళ్ళీ హక్కులు కల్పించు అని మేము కోరుతా ఉన్నాం. నువ్వు పెట్టుడైంది, ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరుగుడైంది. ఇదే పొంగులేటి ఒక 15 రోజుల కింద ఏమన్నాడు, మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక్క ఎకర కూడా పెట్టలేదు అన్నాడు. ఒక్క ఎకర పెట్టకపోతే సారీ ఎందుకు చెప్పినావు? తప్పైందని ఎందుకన్నావు? పెట్టింది నువ్వే, తప్పు చేసింది నువ్వే కనుక ఢిల్లీలో జరిగినట్టు జెన్జీ ఎట్లా ముట్టడిచ్చిండ్రో, ఏడ సెక్రటరేట్ ముట్టడిస్తారో, నా ఇల్లు ముట్టడిస్తారో అని ఈ డ్రామాలు పెట్టినావు. నువ్వు సారీ చెప్పినంత మాత్రాన కాదు. అందుకే ఇవాళ రేవంత్ రెడ్డి మేము ఒకటే కోరుతున్నాం, తక్షణమే పొంగులేటి గారిని బర్తరఫ్ చేయాలి. ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో ప్రజల ఆస్తులు పెట్టడమే తప్పు. పొంగులేటి రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎంతసేపు ఆస్తులు ఎట్లా సంపాదించాలి, పైసలు ఎట్లా సంపాదించాలి, బేరం ఎట్లా చేయాలని ఆలోచిస్తాడు. ఇవాళ అటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో ప్రజల ఆస్తులు కాపాడే రెవెన్యూ శాఖ పెట్టడమే ఈ ప్రభుత్వం చేసిన తప్పు. రేవంత్ రెడ్డి నీకు ఇందులో వాటా లేకపోతే, నీ తప్పిదం లేకపోతే తక్షణమే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్ చేసి నీ నిజాయితీ రుజువు చేసుకోవాలని చెప్పి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ధరణి ఏం చెప్పింది ఆ రోజు బీఆర్ఎస్ మీద బట్టగాల్చి మీదేసింది. ఏదో ధరణి తప్పు చేసింది అని చెప్పిండ్రు, ధరణిని బంగాళాఖాతంలో వేస్తామన్నారు. కానీ మీరు చేసింది ఏంది నాయన? ఇప్పుడు మొత్తం ప్రజల బతుకులు బంగాళాఖాతంలో వేసిండ్రు, ప్రజల జీవితాలను బంగాళాఖాతంలో వేసిండ్రు. మీరు పెట్టిన భూభారతి భూమేతగా మారిపోయింది. భూభారతి సాక్షిగా ఈ అక్రమాలన్నీ కూడా ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఇలా ఒక ధర్మకర్తగా ప్రజల ఆస్తులు కాపాడాల్సినటువంటి ప్రభుత్వం కబ్జాదారు పాత్ర పోషిస్తూ ఉంది. ఎట్లా న్యాయం జరుగుతుంది? 22 ఏళ్ళ పెట్టుడు నేను ఇందాక చెప్పిన చూడు, కలెక్టరేట్ పోతే బర్రెపాలు ఉత్తగిస్తా అదే సొప్పయ్యాలన్నట్టు.